మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో నేను 100 రూపాయలు కాగితం ఇచ్చాను, మళ్ళీ నువ్వు చిల్లర 100 రూపాయలు ఇచ్చావు, టికెట్ 10 రూపాయలు తీసుకోవాలా అన్నట్టు ఆయన 10 రూపాయలు తీసి ఇచ్చాడంట. అప్పుడు ఆయన అంటున్నాడంట, ప్రతి వారం అంత దూరం నుంచి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని పరీక్షిద్దామని నీకు 100 రూపాయలు ఇచ్చాను, నువ్వు పట్టుకెళ్ళిపోతే నువ్వు ఎందుకు వెళ్తున్నావో అంత దూరం నుంచి అని నేను అనుకునేవాడిని, కానీ నీ ప్రవర్తన చూసేటప్పటికీ ఆ సంఘంలో ఎంత శ్రేష్టమైన వాక్యం చెప్పబడుతుంది అనేది నాకు తెలిసింది. ఎంత విలువైన మాటలు అక్కడ చెప్పబడుతున్నాయి అని నాకు ఇప్పుడు తెలిసింది అని దేవుణ్ణి గణపరిచి, ఎవ్వరు ఆ మందిరానికి వెళ్తున్నారని తెలిసినా వాళ్ళని చూసి, అమ్మా వందనాలమ్మా, మంచి ప్రార్థన మందిరానికి వెళ్తున్నారు, మంచి వాక్యం వింటున్నారు అని చెప్పినట సాక్ష్యం. అప్పుడు ఆమె దిగుతూ దిగుతూ, ప్రభువా నీవు నాకు తోడై ఉన్నావు అయ్యా, నా జీవితంలో నేను నా సాక్ష్యం పాడు చేసుకోవాలనుకున్నాను, కానీ ఒకవేళ ఆ 10 రూపాయల కోసం చూస్తుంటే గనక నా బ్రతుకంతా మాట పడేదాన్ని, సంఘానికి నీకు చెడ్డ పేరు తెచ్చేదాన్ని. కానీ ఆ 10 రూపాయల కొరకు నువ్వు నన్ను రేపిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయనా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్పండి. నన్ను నువ్వు రేపినందుకు స్తోత్రాలు, నేను ఆ తప్పు చేయకుండా చేసినందుకు స్తోత్రాలు, నేను ఆ తప్పు కార్యంలో ఉండకుండా చేసినందుకు స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న చిన్న విషయాలుంటాయి, పెద్ద పెద్ద విషయాలుంటాయి. ఏ విషయంలో అయినా నువ్వు ఖచ్చితంగా ఉన్నప్పుడే నిన్ను ప్రజలు గణపరుస్తారు, నిన్ను దేవుడు గణపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి నీ సాక్ష్యం ఎలా ఉంది? నిజంగా నీ సాక్ష్యం ఇదేనా? నిజంగా నీ స్థితి ఇదేనా? నిజంగా నీ పరిస్థితి ఇదేనా? నిజంగా నీ ఆలోచనలు ఇవేనా? అవును, నీ గురించి అలాంటి సాక్ష్యం ఇవ్వబడాలి. మనిషి ఇచ్చే కానుకలు దేవుడికి ఎందుకండి? మన ఇండియాలోంచి ఒక 10 లక్షలు డబ్బులు తీసుకెళ్ళి అమెరికాలో మారుద్దామని చూసామనుకోండి, ఏ కొట్టోడు తీసుకోడు. అది కాగితాలతో సమానం. దాన్ని కన్వర్ట్ చేయాలి, కరెన్సీని మార్చాలి, లేకపోతే పనికిరావు. పరలోకం తీసుకెళ్ళి డబ్బులన్నీ తీసుకెళ్ళి పరలోకలు ఇస్తే దేవుడు అంటాడు, కాగితం మొక్కలు ఎందుకురా పడే అంటాడు. బంగారం పట్టుకెళ్తే మట్టిరా పాడే అంటాడు. దేవుడు నీ సాక్ష్యాన్ని మాత్రమే చూస్తాడు పరలోకంలో. స్తోత్రం. నీ సాక్ష్యాన్ని ఒక్కడే చూస్తాడు దేవుడు. మహాశ్రమలు పడ్డారు వాళ్ళు భూమి మీద. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని మహాశ్రమలు పడి ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని వారి వస్త్రాలు యేసు రక్తములో తెలుపు చేసుకుని వస్తున్న వాళ్ళు వాళ్ళ వస్త్రం మీద మరక లేదు, వాళ్ళ వస్త్రం మీద చిన్న మరక కూడా లేదు.
వాళ్ళ వస్త్రాన్ని తెలుపు చేసుకుని వస్తున్న వాళ్ళందరూ కూడా నా దేవుని పిల్లలారా, మీదైనా నాదైనా సాక్ష్యమే ప్రాధాన్యం. ఇప్పుడు నువ్వు ఎవరెవరినో గుర్తు చేసుకుంటావు, వాళ్ళకంటే నేను బెస్టే అనుకునే దానికంటే నా జీవితంలో నా దేవుని కొరకు నేను ఎలా జీవించాను అనే ఆలోచనతో నువ్వు దేవుని వాక్యాన్ని వింటే నీకు మంచిది. దానియేలు షద్రకు మేషకు అబేద్నెగోలతో చెప్తున్నాడు, వాళ్ళు ఏదో పెట్టారు కదని మనం తినేయకూడదు. నమ్మకంగా ఉండాలి, సాక్ష్యం కాపాడుకోవాలి అంటున్నాడు. చిన్నోళ్ళు కదా, కొంచెం చిన్నోళ్ళు, షద్రకు మేషకు అబేద్నెగోలు, వాళ్ళతో చెప్తున్నాడు, వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తున్నాడు. మనం తినకూడదు. ఎందుకు తినకూడదు? దేవునికి కొన్ని పవిత్రములు, కొన్ని అపవిత్రములు అనేవి ఉన్నాయి. కొన్ని వస్తువులను, కొన్ని పదార్థాలను దేవుడు అపవిత్రములుగా ఎంచాడు. అలాంటి అపవిత్రమైనవి మనం తింటే అపవిత్రులు అయిపోతాం. కాబట్టి తినకూడదు. దేవుడు తినొద్దన్నాడు, క్వశ్చన్లు వద్దు, డౌట్లు వద్దు నీకు. దేవుడు తినొద్దన్నాడు, తినకూడదు అంతే అని చెప్పాడంట. చెప్తే వాళ్ళు ముగ్గురు అన్నారంట, దేవుడు తినొద్దన్నాడు కదా, ఎట్టి పరిస్థితుల్లో తినేది లేదు అని వాళ్ళు ఇలా అన్నారంట. సరే అండి, మీరు తినేస్తారా? చాలామందికి డౌట్, హోటల్లో కొనుక్కొని తింటాం కదా, హోటల్లో కొనుక్కొని తిన్నప్పుడు హోటల్ వాళ్ళు పూజ చేయరా? అదే అతి అంటే, అదే అతిమాట, అతివాగుడు. పొలాల్లోని కొబ్బరికాయ కొట్టి చేయరా? తిన్న తర్వాత క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా నువ్వు ఏ మాటలు చెప్పాలి, అప్పుడు చూస్తాను నేను. తిన్న తర్వాత పేగులన్నీ వరిసిపోయి తూట్లు పడిపోయినప్పుడు, అంటే తింటే వెంటనే అయిపోతాయని కాదు నేను చెప్పేది, ఒకవేళ అలా జరిగినప్పుడు కూడా నువ్వు అలాగే మాటలు చెప్పాలి. తిన్న తర్వాత ఏమైనా ప్రాబ్లం చేస్తే కనుక నవాల్జీనో ఎరుకోబైనా వేసుకోవాలి తప్ప నువ్వు ప్రార్థన చేసుకొని పొరపాటును కూడా ఉండకూడదు. నీకేదైనా రోగం వచ్చినప్పుడు కూడా మందులు వేసుకుంటే అందరికీ తగ్గుతున్నాయిగా, నాకు తగ్గుతాయి అనుకోవాలి తప్ప నువ్వు దేవుడు స్వస్థపడతాడు, చింతకాయ పచ్చడి అన్నీ ఏమనుకోకూడదు. దైవిక స్వస్థత గురించి నువ్వు అసలు ఆలోచన చేయకూడదు. అంటే దేనికైనా ఒక విషయం ఇటు ఉందంటే అటు కూడా ఉంటుంది. అందుకని ఇచ్చే ప్రశ్నలు, పనికి మాలిన ప్రశ్నలు ఎందుకు? మన హోటల్లో ఎందుకు పనికొచ్చి మాటలు మాట్లాడండి, పనికిరాని మాటలు ఎందుకు? కొంచెం ఉపయోగకరంగా ఏదైనా మేలుకరం అయితే మాట్లాడండి. అంటే ఏంటంటే వీళ్ళ భోజనాలు చూసి ఆగలేరు. ఏంటి, మీకు ఎవరైనా సరే మీకు ఆకలితో వెళ్ళండి, ప్లేట్లు అన్నీ కనపడుతుంటే ఎవడైనా టెంప్ట్ అయిపోతాం. తిండి దగ్గర చాలా భయంకరమైన సమస్య ఉంటుంది. తిండి దగ్గర బాగా భయంకరమైన సమస్య ఉంటుంది, స్వాదంలాగా ఉంటుంది. అది వేడివేడిగా బిర్యానీ పడతా ఉంటుంది, పక్కన పులిహార పడతా ఉంటుంది, ఇటు పక్కన వామ్ అన్నం పడతా ఉంటుంది, అటే పక్కన పుదీనా రైస్ పడతా ఉంటుంది, పాలక్ పన్నీర్, మష్రూమ్, గుత్తొంకాయ, పప్పు గోంగూర, పప్పు టమాటా, బంగాళదుంప ఫ్రై, పడిపోతూ ఉంటాయి. మనోడేమో యేసు రక్తమే జయం, నేను తిననుగా, మన సాత్వికం గొప్పదే అనుకుని అలా నుంచుని ఉంటుంటాడు. ఆకు మీద అన్ని చొత్తుటే. మరి చాలా వెరైటీలు వేసినట్టున్నారా, 42 వెరైటీస్ అంటారా మొత్తం. 42 యేసువా తినొచ్చంటావా అంటాడు. అంటే మనోడు కూడా అంటే తినొచ్చు, ఒకసారి పాస్టర్ గారిని అడిగి తిందామా? చిచ్చి 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 చిచ్చి, ఎవరిని అడిగినా దరిద్రం ఉంటుంది, కానీ పాస్టర్ గారిని మాత్రం అడగకూడదని చెప్పి ఒక మహాభక్తుడు ఒకడు ఉంటాడు. వీళ్ళకి తెలుసు ఆడు ఆకుమే పడిపోయి తినే రకం. ఆడికి ఫోన్ చేస్తారు, అన్నా హలో అన్నా, ఇలాగా మనోళ్ళు ఉన్నాడు కదా, మనోళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చాం భోజనానికి,
అంటే మేము ఊరికి చాలా దూరంలో ఉన్నాం, భోజనం తినచ్చా అంటాడా. అంటే నువ్వు మరి పాస్టర్ గారితో ఎక్కువ వాగుతూ ఉంటావు కదా, నవ్వుకుని అన్నావు అనుకో. అంటే అలా అని కాదు, మనోళ్ళు దేవుని బిడ్డలు కూడా ఉన్నారు కొంతమంది, యోషువ కూడా తినేస్తున్నాడు, అభిషేక్ కూడా కూర్చుని తినేస్తున్నాడు, వాళ్ళిద్దరిని చూసిన తర్వాత ఎంత భక్తులే తినగలేంది, నేను తింటే తప్పేముందని చెప్పేసి అనుకున్నానన్నా అని అంట. ఏంటి వాళ్ళిద్దరు కూడా తింటారా? చెప్పాను కదా, ఆ పాస్టర్ మూర్ఖుడు. ఏం కాదు, దాంట్లో పెసాదకం అని ఒకటి ఉంటుంది, పెసాదకం అని, అది పక్క తీసి సూత్రం అన్నావు అనుకో, ఏమవుద్ది? పరిశుద్ధపరచబడిపోతే, పరిశుద్ధపరచబడింది ఏదైనా తినొచ్చు అని చెప్పాడు. ఏంటే అలాగా? ఇందుకు ఈ కర్మ అంతా ఎందుకంటారు? తినేయాలని ఆ ఆకు మీద చూస్తుంటే ఆగట్లేదండి జకరయ్య గారు, ఆ ఆకు మీద చూస్తుంటే ఆగట్లేదు. ఈలాగా దావీదు గారు చేతి కడుక్కొని మూతి కడుక్కొని వచ్చేస్తున్నాడు. అన్నా దావీదన్నా ఏంటి తినొచ్చా? ఇక తినచ్చు, కానీ పాస్టర్ గారికి మాత్రం చెప్పకూడదు. ఏం చేయొచ్చు? తినచ్చు, కానీ పాస్టర్ గారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీ విషయం చెప్పకూడదు. ఎందుకంటే కొన్ని రహస్యంగా ఉంచాలని బైబిల్లో ఉందని చెప్పాడట. ఎవరో ఈయన ఇంకా పెద్ద మాస్టరు. ఈలోగా ఇస్సాక్ గారు చూస్తున్నారు, ఏంటి తిందామో మాందామా, తిందామో మాందామా, తిందామో మాందామా. వీళ్ళిద్దరూ అంకుల్ గారు అని చెప్పి ఇద్దరు వచ్చారట. ఏంటి నా ప్రియమైన బిడ్డలారా అని చెప్పానట. అది ఇది ప్రసాదం తీసుకుని తినేచ్చంట కదా, మనకి ఈ విషయం తెలీదు. అదేం కాదంట, ఇదంట ఏటరింగ్ అంట. హలో, క్యాటరింగ్ అంట, మనకేం లేదంట, ఇదంతా అదేనంట. అంతేనా? మరి చెప్పరే. రండి రండి ఉత్సాహించి చేసేద్దాము, రండి ఉత్సాహించి చేసేద్దాము అనుకుని మొత్తం అందరూ వెళ్ళి లైన్లో కూర్చుని వీడియో తీస్తామతే, అడా వీడియోలు మాకు తీయొద్దు అన్ని పక్క జరిపి సూత్రం 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 ఎన్ని ఎఫెక్ట్లు ఇచ్చి మొత్తానికి ఆకుమే పడిపోయారండి. దానియేలు, నీకు ఈ వాక్యం తెలీదా? నీకు ఈ వాక్యం తెలీదా? అవన్నీ మాకు తెలీదు, మాకు వాక్యాలు తెలియదు, గీక్యాలు తెలియదు, దేవుడు తినొద్దన్నట్టు తినమంతే చెప్పాలి. వాళ్ళు తిండి దగ్గర సాక్ష్యం కాపాడుకున్నారు. అంటే అసలైన దాని దగ్గరే సాక్ష్యం కాపాడుకోవాలి మనం. కొన్ని వాక్యాలు మనం చదివినప్పుడు ఆ వాక్యాలు అవునన్నట్లుగా ఉంటాయి, కొన్ని విషయాలు కాదన్నట్టుగా ఉంటాయి. ఇలాంటి సమస్య జరుగుతున్నప్పుడు నేను మా పిల్లలకు ఒక రహస్యం చెప్పాను. మాకు చెప్పొచ్చుగా అంటారు, మీరు నా పిల్లలే కానీ నేను చెప్తాను, మీకు చెప్పకుండా ఉంటానా? ఎప్పుడైనా అలా పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చిందనుకోండి, మీరు బలహీనులు కాకుండా ఉండాలంటే మీకు రహస్యం చెప్తున్నాను, వింటారా అంటారా? చదివించి భోజనం చేయకుండా వచ్చేస్తామా అని కోప్పడకండి నా మీద. అలా అంటే మరి నేనేం చెప్పలేను. ఇంత చదివించి భోజనం చేయకుండా వచ్చేస్తే వాళ్ళు బాధపడరా అంటే అవన్నీ నేను చెప్పలేను. మరి మీరు అక్కడి నుంచి సేఫ్గా వచ్చేయాలంటే మీకు రహస్యం చెప్తానమాట. మీరు నరసాపురం వెళ్ళి అలాంటి శోధనలో పడాల్సి వచ్చిందనుకోండి, ఒక గంట ముందు వెళ్ళాలి మీరు. విలియం గారు, నరసాపురంలోని అన్నపూర్ణ రెస్టారెంట్ అని ఉంటుంది రోడ్డు పక్కన. ఒకసారి బాగుంటుంది, బాగోదు, వాళ్ళు మనల్ని చూస్తే తీటేస్తారు. ఒకసారి బాగుందని వెళ్తే బాగోదు, బాగుంటుందని వెళ్తే బాగోదు. మొత్తానికి అక్కడ భోజనం ఉంటుంది. మీరు చక్కగా మంచి మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ కానీ లేకపోతే తండూరు గుండూరు ఉంటాయి కదా, అది కానీ చెప్పుకొని శుభ్రంగా కూర్చొని తినేయాలండి. అది అరగడానికి ఒక థమ్సప్ కూడా తాగాలండి. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తారు. ఎక్కడికి? ఫంక్షన్. అందరు వెళ్తే రా బాబా అని చేశాను, అందరికీ చేయి వాసన చూపించండి. ఫోన్ చేసి అది చేశారా, మిమ్మల్ని రండి శృతి చేయడం వల్ల సమస్త కీడు తొలగిపోద్దని బ్యాచ్ అవుతుంది. అప్పుడు ఏమంటారంటే, నువ్వు తింటే తినరా, నేను మాత్రం తిన్నాను. ఎందుకు?
ఒకవేళ వాళ్ళు పెడదామన్నా నీకు వెళ్తుంది లోపలికి. అందుకని ఇదో పెద్ద రహస్యం, అంతకుమించి ఏం లేదు. మీరు మహాయోగులు, మీరు అక్కడికి ఉపవాసంతో వెళ్ళి సొత్తం చూసుకుందాం అన్నారనుకోండి, అయిపోతారు మీరు. అందుకని మీరు టెక్నికల్గా ఆలోచించి కొంచెం జ్ఞానయుక్తంగా మీరు ఆలోచించగలిగితే శోధనలో పడకుండా ఉంటారు కదండి. శుభ్రంగా తినేసి ఏసు రక్తమే చేయమనుకుని అమలాపురం వెళ్ళారు అనుకోండి, అక్కడ ఏదో విష్ణు స్త్రీయో ఏదో ఉంటుంది, అక్కడ తినేయాలి. విజయవాడ వెళ్ళారు అనుకోండి, కరియపట్నంలోకి వెళ్ళి తినేయాలి. అదే రాజమండ్రి వెళ్ళారు అనుకోండి, మన శ్రీకన్య మనకు తెలియని విద్యలా మంచివాడు బంగారం. నా ముందు మీరు ఇంతమంది రెస్టారెంట్ ప్రియులు ఉంటే ఏ ఊర్లో ఏముంటుందో మనకేం తెలీదు. విజయవాడ వెళ్తే కడియపట్నం అంట, గుర్తెట్టుకోండి, నోట్ దిస్ పాయింట్. ఎవరు అన్నారు? రాజమండ్రి వెళ్తే శ్రీకన్య రెస్టారెంట్ అంట, నరసాపురం వెళ్తే అన్నపూర్ణ కానీ లేకపోతే ఏదో ఉన్నది మాధురి అక్కడ కానీ అంట. ఇంకా మరి పాలకొల్లు వెళ్తే మా వాళ్ళు రాష్ట్రంలో ఎక్కడ ఏ బిర్యానీ ఉంటుందో అన్నీ చెప్పగలరు. మీరు ఆ ఊరు వెళ్ళేటప్పుడు మా వాళ్ళు అనుకొని అక్కడ బిర్యానీ ఎక్కడ బాగుంటుందని చెప్పి. గుంటూరులో తెల్లవారుజామున 6 గంటలకి 4 గంటలకే పెడతాడంటండి బిర్యానీ, వేడివేడిగా తినేసిరండి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు తిండి విషయంలో అక్కడ మనం పెద్ద వీరుల్లాగా శూరుల్లాగా ఫీల్ అవ్వక్కర్లేదు, కానీ తిండి విషయంలో నీ సాక్ష్యం ఏంటి? ఒకవేళ తినడానికి నీ దగ్గర డబ్బులు లేవనుకో, దేవుని కోసం ఆ రోజు మానగలిగే స్థితి నీకు రావాలి. ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న భ్రష్టులు ఒకవేళ మీ మధ్యలో ఉన్నారేమో చూసుకోండి. ఓ పూటే కదండి మనం మానేస్తే, ఒక పూటే కదండి మానేస్తే వివేచించుకోండి అంతే. నేను చెప్పేది ఏంటంటే కొన్ని స్థలాల్లో తినొచ్చు, కొన్ని స్థలాల్లో తినకూడదు, కొన్ని ఫంక్షన్లో తినొచ్చు. అది మీ వివేచన మీద ఆధారపడి ఉంటుంది. అది మీరు వివేచించుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అక్కడ పరిస్థితిని గమనించిన దాన్ని బట్టి మీరు తినటానికి తినకపోవడానికి కారణాలు ఉంటాయి. ఇక అన్నిటి మీద మనం పడిపోయామనుకోండి, మనకు సాక్ష్యం ఏముంటుందండి? మనం దేని ద్వారా సాక్ష్యం ఇవ్వాలంటే మన క్రియల ద్వారా సాక్ష్యం చెప్పాలి. దేవునికి స్తోత్రం. మన క్రియల ద్వారా సాక్ష్యం చెప్పాలి. తినలేదండి, తిండి విషయంలో దానియేలు కానీ షద్రకు కానీ మేషక్ కానీ అబేద్నెగో కానీ తినమంటే తినమనుకున్నారు యేసు నామంలో. మేము మాంసాహారాలు తినం, మేము అవి తినం, శాకాహారాలే తింటామని చెప్పి అక్కడ తీర్మానం తీసుకున్నారు వాళ్ళు. మాంసాహారం తినమంటే ఏంటంటే దేవుడు తినవద్దనివి కొన్ని ఉంటాయి, అందులో తినే ఉండొచ్చు, తినకపోయే ఉండొచ్చు. కాబట్టి ఎందుకు వచ్చిన పొరపాటు? దేవుడు వద్దన్నాడు కాబట్టి వద్దంతే. చిన్నపిల్లల్లాగా నమ్మాలంట, చిన్నపిల్లల వలె విశ్వసించాలంట. మనం చిన్నపిల్లలు ఆలోచించినట్టుగా మనం ఆలోచించాలంట. దేవునికి స్తోత్రం. వద్దన్నాడు, తినకూడదు అంతే. అలా మనం యోచించగలిగితే దానియేలు తిండి విషయంలోనే లోబడలేదంటే ఇంకే విషయంలో లోబడరు. అందుకని మొట్టమొదట మన తిండి విషయంలోనే మనం జాగ్రత్త పడాలి. నువ్వు తినాలనుకుంటే ఎన్నైనా తిను, కానీ తినకూడదు ఉపవాసం ఉందాం అనుకుంటే కనుక ఎన్ని నీ కళ్ళ ముందు పెట్టినా తినకో. అలాంటి నిగ్రహం దేవుడు నీకు ఇవ్వాలి, అలాంటి నిగ్రహం రావాలి. తినకూడదంటే తినకూడదు. ఈరోజు నేను తీర్మానం చేసుకున్నాను తినకూడదని, తిననంతే. తిండి విషయంలో ఏం కావాలి మనకి? అది నీకు సాక్ష్యాన్ని చూపిస్తుంది, అది నీకు సాక్ష్యాన్ని ఇస్తుంది. కాబట్టి తిండి విషయంలో మనం ఎలా ఉన్నాం? పెద్ద పెద్ద విషయాల్లో మనం పడిపోవచ్చు, కానీ చిన్న చిన్న విషయాల్లో ఒకసారి మనం జారిపోతూ ఉంటాం. ఆలోచించండి. మీరు దేవుని ఎరిగిన వాళ్ళు, విజ్ఞత కలిగిన వాళ్ళు, ఆలోచించగలిగిన వాళ్ళు, ఆ విషయంలో నేను
ఈ ఒక్క విషయంలో ఎందుకు నేను పొరపాటు పడాలి? ఏమవుద్దండి, ఒక పూట అంతే కదండి. మీకు తిండిలేక వాళ్ళ ఇంటికి వెళ్ళారా? కాదు కదా, వెళ్ళలేదు. అయితే అక్కడ ఉండే సమస్యలు వేరు వేరు సమస్యలు ఉంటాయి, లేవని నేను చెప్పను. నువ్వు తినకపోతే ఎంతెంత డిస్కషన్ జరుగుతుందో నాకు తెలుసు, నేను కాదని చెప్పను. కానీ అవన్నీ పడొచ్చాం మేము అందరం, అవన్నీ పడ్డాం మేము. ఆ శోధనంతా మేము అనుభవించాం, ఆ బాధ అంతా మేము అనుభవించాం. ఈరోజుకి విమర్శించేవాడు విమర్శిస్తూనే ఉన్నాడు, అయినా పర్వాలా. మన సాక్ష్యం మన దేవుని దగ్గర కాపాడుకోవాలి. మనుషుల్ని సంతోషపెట్టేవారిగా కంటే దేవుణ్ణి సంతోషపెట్టే ఆలోచన మన హృదయాల్లో ఉండాలి. ఒక్కోసారి మనం అనుకున్నట్టు అక్కడ తప్పు కాకపోవచ్చు, కానీ ఎందుకులే, ఒకవేళ ఇది తప్పు అయితే దేవుని దృష్టిలో మనం తప్పు అవుతాం కదా, ఎందుకు మనం అలా అవ్వడం, ఎందుకు అలా మనం చేసుకోవడం, మన జీవితాన్ని మనమే పాడు చేసుకోవడం? దేవుడు వద్దన్నాడో వద్దు అంతే, దేవుడు వద్దన్నాడు వద్దు అంతే. తినకూడదని తీర్మానం తీసుకున్నాం, తినకూడదంతే. తినకూడదని తీర్మానం చేసుకున్నాం, తినకూడదంతే. దీంట్లో 100 మాటలే ఉంటాయి, తినకూడదంతే. నీ తిండి విషయంలో నీ తీర్మానం ఏంటి? ఎలా ఉంది నీ తీర్మానం? ఎలా ఉంది నీ సాక్ష్యం? ఎంతగా నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావు? ఇది తిండి విషయమైన నీ సాక్ష్యం, తిండి విషయమైన నీ సాక్ష్యం. ఒక అద్భుతమైన ఉద్యోగాన్ని పోతీఫరు యోసేపుకి ఇచ్చాడు, అద్భుతమైన ఉద్యోగం. దాసునిగా వచ్చిన యోసేపు ఆ ఇంటికి ఎంతో నమ్మకస్తుడుగా మారిపోయాడు. ఒక యవనస్తుడు మారిపోయి ఆ ఇంట్లోనే ఇక అన్నిటి మీద అధికారం సంపాదించుకున్నాడు. ఇలా జరుగుతూ 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 ఉన్నది. కొన్ని రోజులు జరుగుతున్నాయి. ఒకరోజు పోతీఫర్ అనే వ్యక్తి యజమాని ఊరు వెళ్తున్నాడంటండి. ఊరు వెళ్తుంటే ఏం చేశాడంటే, తాళాలన్నీ తన చేతికిచ్చి, ఇదిగో ఇదిగో డబ్బులు కావాలంటే ఇక్కడ ఉన్నాయి తీసుకో, పలానా వస్తువులు కావాలంటే మీ అమ్మగారిని అడుగు, నేను వచ్చేటప్పటికి 1 వారం రోజులు పడుతుంది అని చెప్పి అప్పగింతలు అప్పగించేసి యోసేపుకి అన్ని పురమాయించేసి వెళ్ళిపోయాడు. పోతీఫర్ భార్య ప్లాన్ చేసింది. ప్లాన్ చేసి, ఇదిగో నువ్వు పలానా చోట పలానా పొలం గడిగిల్లు అని చెప్పి ఒకరిని పంపించింది, ఇంకొకరిని పంపించింది, అందరిని పంపించేసింది. యోసేపు దగ్గర తాళాలు ఉన్నాయి, ఒకసారి తాళాలు పట్టుకురమ్మను. యోసేపు తాళాలు పట్టుకొచ్చాడు. యోసేపా అవన్నీ బయటికి తీ. మెల్లగా యోసేపుతో మాట్లాడుతుంది. ఎలాగా? లౌక్యంగా మాట్లాడుతుంది, కళ్ళబుల్లి మాటలు మాట్లాడుతుంది, తప్పు అర్థాలు వచ్చేటట్టుగా మాట్లాడుతుంది. యోసేపు అక్కడే కూర్చుని, సరేమ్మా నేను వెళ్తాను, ఇప్పుడు ఇవేం అవసరం లేదు, నేను అవసరం వచ్చినప్పుడు వచ్చి తీసుకుంటానంటే, లేదు కూర్చో, వద్దునంత మాత్రం అలా గుడ్లో కష్టపడతా ఉంటావు అని మీద చేసి ఇలా నెమరం మొదలు పెట్టిందంట. అమ్మ నేను వెళ్తానమ్మా, నీకు వందనాలమ్మా. అలా కాదు అలా కాదు, కూర్చు, నీతో మాట్లాడి పని ఉంది, నీతో చాలా మాట్లాడాలి, అసలు నీతో చాలా మాట్లాడాలి, అది ఇది అంటుందంట. ఆయనకి అర్థమైంది. తన మాటలన్నీ విన్నాడు. విని యవ్వనస్తుడు తన వైపు తిరిగి నమస్కారం పెట్టి, అమ్మా నువ్వు నాకు అమ్మతో సమానం, తల్లితో సమానం. యజమాని భార్య అంటే ఎవరంటే తల్లే, నువ్వు నాకు తల్లివి. నువ్వు ఆశించటం క్షేమం కదమ్మా, నీకు నమస్కారం వందనాలు చేస్తానమ్మా, ఏమనుకోకమ్మా, నా యజమానికి అన్యాయం చేయకమ్మా అని నమస్కారం పెట్టాడంట.
లేదు లేదు, నీకు కొన్ని విషయాలు చెప్తాను, కూర్చో అంటుందంట. నువ్వు ఏ విషయమైనా చెప్పు, నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మీరు చెప్పాలంటే బయటకు వచ్చి చెప్పండి, కానీ నేను గదిలో ఉండను. యోసేపు అని బట్ట పట్టుకునేటప్పటికి బట్ట విడిచి పారిపోయాడంట. వచ్చే సమస్య ఏంటో యోసేపుకు తెలుసు.